కర్మ అనేటటువంటిది వెంటాడుతుంది. చైనాకి ఇప్పుడు అదే జరుగుతుంది. భారతదేశం చైనాని నాశనం చేయాలనుకోరా, లేదా భారతదేశం చైనాతో గొడవలు పెట్టుకోవాలనుకోవాలా. భారతదేశంతో గొడవలు పెట్టుకునేదే చైనా. గాల్వన్‌లో అయినా లేకపోతే గనక ఏదైతే అంతకుముందు డోక్లామైనా చైనా భారత్‌తో గొడవ పెట్టుకుంది గానీ, భారత్ చైనాతో గొడవ పెట్టుకోలేదు. అట్లాగే భారతదేశ భూభాగం నాదని చైనా క్లెయిమ్ చేస్తుంది గానీ, చైనా భూభాగం నాదని భారత్ ఎక్కడ క్లెయిమ్ చేయట్లేదు. భారత మంచితనం చేతకానితనంగా భావిస్తా ఒక పక్కన పీఓజేకేలో పాకిస్తాన్‌తో మాట్లాడుకుని మనకు వ్యతిరేక వ్యవహారం నడుపుతూ, మయన్మార్‌లో మనకు వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు పెంచి పోషిస్తూ, భారత్ ఎదిగితే, భారత్ ప్రశాంతంగా ఉంటే, భారత్ అభివృద్ధి చెందుతూ ఉంటే తాము దెబ్బతింటామన్నటువంటి భయంతో చైనా చేస్తున్న ఓవర్ యాక్షనే తీవ్రవాద సంస్థల్ని సైతం ఆశ్రయం కల్పిస్తూ, ఆదరణ కల్పిస్తూ, భారత వ్యతిరేక కథలు నడుపుతూ, మీడియా, సోషల్ మీడియాలలో డామినేట్ చేస్తూ చేసుకొచ్చే ప్రచారం. దానికి లొంగిపోయే, దానికి వంగిపోయే, దానిని నమ్మేసేటటువంటి భారత ద్వేషులు, జాతీయవాద ద్వేషులు, మోడీ ద్వేషులు, హిందుత్వ ద్వేషులు ఆ నేరేషన్ ఇక్కడ తీసుకొస్తున్నారు. కానీ కర్మ ఇప్పుడు తిరగబడింది. 2018 సంవత్సరంలో చైనాలో ఉన్నటువంటి పేదరికాన్ని దాచేస్తున్నారు, అసలు నిజం ఇదిగో అంటూ లుగువాంగ్ అనేటటువంటి చైనాకే సంబంధించిన ఫోటోగ్రాఫరు పావర్టీ, పొల్యూషన్ లాంటి విషయాల మీద ఫోటోలు, వీడియోలు తీశాడు. అట్లాగే అక్కడే ఉన్నటువంటి అతనితో పాటు మరికొంతమంది వర్గం పేర్లు బయట పెట్టకుండా చైనాలో జరిగిన వ్యవహారాల్ని, ఏదైతే కులాలు వాస్తవంగా వేల కులాలు ఉన్నాయి అక్కడ, అణచివేత ఎక్కువ జరుగుతోంది, అగ్ర కులాల చేతుల్లో అణచివేత జరుగుతోంది అన్నటువంటి విషయాలు దాచిపెట్టేసింది చైనా మీడియా. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి మీడియా వాళ్ళు కానీ, రీసెర్చర్స్ కానీ అసలు ఆ మీదనే దృష్టి పెట్టలేదు. ఇప్పుడు జాక్మా విషయంలో, జాక్మా నిమ్న కులానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి అతని ఆస్తినంతా లాక్కున్నారు అగ్ర కులాలకు సంబంధించినటువంటి సైనిక అధికారులు, చైనాకి సంబంధించి జిన్పింగ్ కులాలకు సంబంధించిన గ్రూపులు అన్నటువంటి విషయం బయటికి రావడంతో ప్రారంభమైనటువంటి వ్యవహారంలో ఈ ఫోటోగ్రాఫర్ వ్యవహారం తెర మీదకి వచ్చింది. దాంతోపాటుగా 30 మిలియన్ల పెసెంట్స్ అంటే లోయర్ క్యాస్ట్ నాంగ్స్ ఇప్పటికీ కూడా పేదరికంలో ఉన్నారు, చివరికి గుహలలో బతుకుతున్నారు, కరెంటు కూడా లేదు, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేవన్నటువంటి విషయాలు ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి దాచేసిన రహస్యాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అదే సందర్భంలో చైనా చంపేసినటువంటి ఆ ఫోటోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఫోటో కూడా ఇప్పుడు తెర మీదకి రావడం అన్నటువంటిది. చైనా భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్తో ఒక ప్రచార ప్రాపగాండా తయారు చేయించేందుకు వేల కోట్లు రిలీజ్ చేసిన సందర్భంలో అనుకోకుండా రివర్స్ కథ నడుస్తోంది.